స్వామివారి యొక్క సన్నిధానంలో మనందరూ ఉన్నాం కాబట్టి మరి స్వామివారికి సంగీతం అన్నా నాట్యం అన్నా అసలు మూల పురుషుడే ఆయన కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమం చేసేటప్పుడు మనందరం కూడా ఆ కళాకారులను అభినందించాలి. ఎందుకంటే ఈ కళ అనేది పూర్వజన్మ సుకృతంగా భావించాలి, మామూలు వాళ్ళకైతే రాదు. దీనికి ఎంతో సాధనతో చేసేటువంటి కళ ఇది. మరి అటువంటి కళను మరి ఈరోజు మన ముందు శ్రీ నటరాజ నృత్య కళాశాల హైదరాబాద్ ద్వారా వచ్చే మన ముందు ఈ చిన్నారులందరికీ కూడా నాట్య గురు శ్రీమతి అద్భుతంలో శక్తిపీఠమైంది బ్రహ్మరామ సన్నిధానంలో మరి అమ్మవారి యొక్క విశ్వరూపాలను ఉగ్రతాండవాన్ని చేస్తున్నది. ముందుగా గురువు గారికి ప్రత్యేక అభినందన తెలియజేసి ఆ బాలనంతకి మన అందరినీ కూడా కళావిధి మీద రావాల్సిన కోరుతూ మరి వారికి మన శ్రీశైల దేవస్థానం తరఫు నుంచి ప్రశాంత పత్రం మరియు స్వామివారి ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. శ్రీమతి సబియాన్ని కళావిధి కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి మరి తను నేర్చుకున్నటువంటి కళని నలుగురికి పంచి మరి ఈరోజు ఇంత చిన్నారులకి అసలు మాటలు రానటువంటి చిన్నారులకు కూడా చక్కగా నాట్యం నేర్పి మరి తనకు నేర్చుకున్నటువంటి కళనే మన ముందు చూపించింది. నిజంగా అద్భుతం. ఎందుకంటే ఇదంతా మా కుటుంబం, ఇది మా కుటుంబంలో మేము మాకెంతో మా గురువులు మాకెంతో ఆస్తిని ఇచ్చిపోయారు. అదే నేర్చుకునేటప్పుడు పాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ వాయిద్యాలు ఆ నేర్చుకునే విద్వాంసులు ముందుగా నాట్య గురికి మన దేవస్థానం తరఫు నుంచి ప్రసిద్ధ పత్రం మరియు స్వామివారి ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. నేర్చుకోవడానికి ముఖ్య కారణం మా అమ్మ ఎంకరేజ్ చేశారు. మా అమ్మ ప్రతిదీ నేను ఏ డాన్స్ చేసినా ఏ స్టెప్ చేసినా అందులో మీనింగ్తో సహా నాకు చెప్పేది మా అమ్మ టీచర్. చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేశారు. ఇంత మంచిగా కార్యక్రమాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. మా డాడీకి, దేవస్థానం సిబ్బంది అందరికీ చాలా కృతజ్ఞత. మరి యొక్క గురువు గారి యొక్క భర్త గారిని కూడా కళావిధి తీసుకోవచ్చు. మా చిన్ని నాట్య కళాకారిని నా కూతురు పవిహకి పురస్కారం చేస్తున్న గురువు గారికి కృతజ్ఞతలు. పవిహ నా చిన్ని కళాకారిని. ఇంకో నా చిన్ని కళాకారిని జోష్న. సృష్టి. నెక్స్ట్ సంజన. చాలా బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు స్టూడెంట్స్. అడిగి మరి కాలేజ్ వెళ్ళి మరి వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటారు మా స్టూడెంట్స్. తేజస్విని వన్ టైంలో మొత్తం నేర్చేసుకునే టాలెంటెడ్ పర్సన్. నెక్స్ట్ శ్రావణి, తను కూడా కూచిపూడి డ్యాన్స్ టీచర్.